కళ్యాణ్ మైక్ పడితే చాలు చంద్రాల్ సార్ను ఆకాశానికి ఎత్తుతాడు. ఇసోంటి మనిషి ఈ భూలోకంలో లేడు, ఉండడు కూడా. ఫ్యూచర్ లో ఇసోంటి మనిషి పుడతాడో కూడా తెలియదు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడు. తోపు తురుంకాన్ తీస్మార్కాన్ అని గప్పాల మీద గప్పాలు కొట్టి గజ్జలు కట్టుకొని ఎగురుతాడు. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా. కానీ బాబుగారు చూడుండ్రి పవన్ ను ఎట్లా ఇజ్జత్ తీసి గజ్జ కట్టిండో. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే 1 పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. 1 పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇన్నరా అనులా పవన్ ను బాబు గారు ఎట్లా లేవట్టి నీలకేసి కొట్టిండో. పవనాలు గారి నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు కూడా ముడిపోడట. మరి నేను ప్యాకేజీ ఇస్తే తీసుకొని నా ఎమ్మడి తిరిగేటోడని సులకన చేసిండో, లేకుంటే మళ్ళొకసారి ప్యాకేజీ అడిగినప్పుడు నీ రేటు ఇంతే అని చెప్పడానికే పైసా అని ప్రచారం చేసిండో తెలియదు. కానీ కనీసం పావుల కూడా కాదు 1 పైసే అని ఘోరంగా ఇజ్జత్ తీసిండు. కావాలంటే మళ్ళొకసారి నండి. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే 1 పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. వినరా ఎంత స్పష్టంగా పైసాను స్పష్టం చేసిండో. అయినా బాబు గారు ఆయన గారి రేటు రోజుకు ₹1,00,00,000 అప్పట్లో గప్పాలు కొట్టి మీరెందుకు సార్ ఇట్లా ఇజ్జత్ తీసిండ్రు? కానీ గమ్మత్తుకున్నది పోండి. బాబు గారేమో పవన్ ను చెల్లని పైస కింద లెక్కేసిండు, పవన్ గారేమో ₹1,00,00,000 అని విలువ కట్టుకున్నాడు. మరి ఎవరి వాల్యూ ఎంత అనేది వాళ్ళిద్దరికే తెలియాలి. కానీ అందరూ పవన్ ను చెల్లని పావులా అనేది ఇప్పుడు ఆ పావులా కాస్త పైసాకు పడిపోయింది పోండి అనుకుంటున్నారట. బాబు గారు చెప్పిన మాటలు విన్న టీడీపీ కార్యకర్తలే చాలా మంది.